శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నిహార్ గారి మాటల్లో వినద్దామా? సార్ ప్లీజ్ బి సీటెడ్. నిహార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బయట అక్కడక్కడ కొంత మిక్స్డ్ టాక్, కొంత సక్సెస్ టాక్ అన్ని రకాల వినిపించినా కానీ అట్ ది అంటే ఓవరాల్ గా చూసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి రివ్యూనే కనపడుతుంది. హరిహర వీరమల్లు అంత బిజీగా ఉండి కూడా ఆయన చాలా కష్టపడి తీశారని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు. ఆయన చెప్పింది కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి సో మంచి కలెక్షన్స్, సక్సెస్ మీట్ అండ్ ఫైనల్లీ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయటం, ఓవరాల్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం రావడమే పెద్ద విషయం. అంటే ఒక పెద్ద స్టార్ సినిమా తీయడం, ప్లస్ ఆయన ఇప్పుడు ఈస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్, సో ఈస్ బికమ్ ఈవెన్ మోర్ బిగర్ ఇన్ సొసైటీ. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. త్రూఅవుట్ మూవీ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, అసలు నో డౌట్ కుమ్మేసింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ల్యాగ్, విఎఫ్ఎక్స్ అంతా సెట్ అవ్వలేదు అండ్ డైరెక్టర్ అంత ఎక్స్పీరియన్స్ లేకపోవటం ఒకటి, అండ్ అలాంటి సినిమాని టేకప్ చేయటం అతని వల్ల కాలేదు. కృషి గారు తీసుకుంటే సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యిండేది అన్న ఒక టాక్ కూడా మీకు వినిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ ఇటు పక్కన కృషి గారి డైరెక్షన్ లో వర్క్ చేశారు, ఇటు పక్క జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో కూడా వర్క్ చేశారు. కాబట్టి మీకేమనిపించింది యాజ్ అ యాక్టర్ గా సెట్ లో ఉన్నప్పుడు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జ్యోతి కృష్ణ గారు ఇలాంటి సినిమా టేక్ ఓవర్ చేయడం ఇట్స్ వెరీ రిస్కీ థింగ్ ఫర్ ఎనీబడి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మోస్ట్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కృషి గారు ఎన్ని పార్ట్స్ తీశారు, ఇప్పుడు ఈ పార్ట్స్ తీయాలి. ఫస్ట్ సెకండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచే అంటే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పుంటారు, ఇట్ వాజ్ సపోజ్ టు బి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా, అంటే నాట్ పార్ట్ 1 పార్ట్ 2. సో అది సీన్స్ యాడ్ చేయడం, ఎగ్జిస్టింగ్ సీన్స్ ని ఎలా మ్యాచ్ చేయాలి, ఇట్స్ టఫ్ థింగ్. అంటే ఆయన it took a tough project and results I think for what it was, ante a situation patti chuste I think he did a decent job. It's not easy and meeku ekkada difference anpinchaleda act chesedepudu? Acting ante ippudu maybe because ade malla ee hadavidilo tiyadam, maybe a communication కొంచెం కృషి గారితో అయితే ఆయన ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా రావడమే కృషి గారి వల్ల. నాకు నేను ఎక్కడో లంచ్కి వెళ్తే ఆయన నన్ను కలిసి మరి ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే డెఫినెట్లీ సార్. సో ఒక 2-3 months తర్వాత కాల్ చేశారు, డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్ళిపోయాను. సో కానీ బికాస్ డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్ళడం నాకు కూడా అసలు నేను ఏం చేస్తున్నాను కూడా తెలియట్లే, అంటే నా క్యారెక్టర్ ఏంటి. సో ఒక 20 minutes కూర్చొని మాట్లాడారు కృషి గారు. ఆ 20 minutes లో ఆయన చెప్పింది ఫుల్ నాకు సెట్ అయిపోయింది, ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు మన ఈ కంటిన్యూషన్ లో షూటింగ్, ఇప్పుడు బ్రేక్ తర్వాత షూట్ చేయడంలో ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆయన చెప్పిన దానికన్నా కొంచెం కొన్ని మార్పులు వచ్చాయి. అది మార్పులు కూడా చెప్పలేము, అది ఆయన చెప్పిన షార్ట్స్, నాకున్న క్యారెక్టర్ డిజైన్ అది చేయలే, జస్ట్ బికేమ్ లైక్ వన్. ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఉన్నాను అంతే. కొంచెం బాధ అనిపించి ఉంటది కదా డెఫినెట్ గా. ఇట్స్ నాట్ స్టార్ హీరోయిన్ కొడుకు నిహార్ కపూర్ అంటే గారి అబ్బాయిని ఇలా నిలబెట్టారు ఏంటి, ఇంత పెద్ద కట్అవుట్ పెట్టుకొని అతనితో కావాలంటే మనం ఎలాంటి సీన్స్ అయినా కానీ పండించే కెపాసిటీ మీకు ఉంది. ఆల్రెడీ గ్యాంగ్స్టర్ ఆఫ్ గంగరాజు ఎస్, ఆ సినిమా అప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని కలవాల్సింది, ఆ టైంలో కుదరలా, మా టీం వచ్చారు. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, జయసుధ గారి పేరు నిలబెట్టే వారసత్వం కంటిన్యూ అవుతుంది, ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది, నో డౌట్ అనుకున్న వాళ్ళందరూ కూడా కొంత ఫీల్ అయ్యన్నారు. మేబీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మని ప్రేమించే వాళ్ళు డెఫినెట్ గా. బట్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా, ఇదండి క్యారెక్టర్ నాకు చెప్పింది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, కొంచెం నన్ను ఎలివేట్ చేసే అలాంటిది ఏమి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉండింది షూటింగ్ అప్పుడు, అందరికి తెలిసిందే, అంటే కొత్తగా ఏం చెప్పట్లేదు. అంటే మన సార్ బిజీగా ఉన్నారు, సో ఆయన షెడ్యూల్ ప్రకారం షూట్ చేయడం, ప్లస్ ఆయన కాక ఈవెన్ సునీల్ గారు, నాజర్ గారు వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో. సో అందరు బికాస్ ఆఫ్ సచ్ అ బిగ్ స్టార్ కాస్ట్ అందరు డేట్స్ కలిసి రావడం, ఆ టైమింగ్ లో షూట్ చేయడం,
ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఐఎమ్ షూర్ ప్రొడక్షన్ మీద. సో నాకు నేను వెళ్ళి ఇలా చెప్పారు అలా చెప్పారు చేస్తే ఇట్స్ అన్ప్రొఫెషనల్ ఐ ఫెల్ట్. అంటే చేయాలి సినిమా అంటే వాళ్ళు కొన్ని మీరు అడిగినట్టు కొన్ని షూట్ చేశారండి. అంటే మరీను అలా కట్అవుట్ లో నిల్చోపెట్టలే, కానీ ఎడిటింగ్ లో మేబీ ఎడిటింగ్ లో పోయింది మన టాలెంట్, ఎడిటింగ్ రూమ్ లో ఉండిపోయింది కొంచెం. ఎస్ ఐ ఫెల్ట్ ఫ్యూ షార్ట్స్. అంటే మెయిన్ ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఒక 2-3 సీక్వెన్సెస్, ఒక యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీలో 2-3 సీక్వెన్సెస్ మిస్ అయిపోయింది. అంటే పర్సనల్ కాబట్టి ఉంటే బాగుండేదేమో అని మనం అనుకుంటాము, బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సినిమా అంటే అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రియల్ లైఫ్ లో మీ క్యారెక్టర్ని అంటే మిమ్మల్ని కట్అవుట్ చూస్తేనే డెఫినెట్ గా ఎదుటివాడు ఎంత తోడైనా కానీ కొంచెం వెనకడుగు వేయాల్సిందే. ఎందుకురా మనకు అవసరం ఈ కట్అవుట్ తో పెట్టుకోవటం. అలాంటిది రియల్ లైఫ్ లో చాలా మంది మీకు తెలియదు, అంటే మీరు పెద్ద క్లోజ్ కూడా కాదు, ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు, ఇండస్ట్రీలో అన్ని సినిమాలు కూడా తెలియదు కాబట్టి అమ్మతో వర్క్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు మీరు చెప్పిన పేర్లు అన్ని కూడా ఆ వాల్యూ ఎలా ఉండేది సెట్ లో? అంటే డెఫినెట్ గా నేను చెప్పేది ఒకవైపు రెస్పెక్ట్ కి సంబంధించి, ఇంకోవైపు యాక్టింగ్ కి సంబంధించి, ఒకవైపు మీ కట్అవుట్ కి సంబంధించి. సో డిస్కషన్ డెఫినెట్ గా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ థాట్ మాట్లాడుకున్నప్పుడు ఆర్టిస్టులు ఏం చెప్పేవాళ్ళు? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండి. అంటే నేను ఇప్పుడు ఇంత సైజ్ పెరిగాను, కానీ ఇంత ఉన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా జోవెల్ గా ఉన్నారు. ప్లస్ మాట్లాడేది అంటే నాకు కూడా మంచి సినిమా నాలెడ్జ్ ఉంది. మేబీ అంత చేయలేదేమో యాక్టింగ్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, బట్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఆల్మోస్ట్ నేను వెళ్ళి డైరెక్షన్ చదివాను సింగపూర్కి వెళ్ళి. సో బిహైండ్ ద కెమెరా యూ కెన్ సే ఎక్స్పీరియన్స్ వైజ్ ఒక 12-13 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నాలెడ్జ్ వైజ్. సో ఆ డిస్కషన్స్ లో కొంచెం మనం మాట్లాడే విధంగా చూసి ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేశారు. నాట్ బికాస్ జయసుధ గారు కొడుకు కాబట్టి, మనం అందరూ సినిమా వాళ్ళం. సినిమా డిస్కషన్స్ జరిగినప్పుడు అందరు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఉన్నాము అని చెప్పొచ్చు. సో టెక్నికల్ గా మీకు ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి, టెక్నీషియన్ గా ఇచ్చే రెస్పెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది కూడా. మాట్లాడే టాపిక్స్ అది కాబట్టి దాంట్లో నాలెడ్జ్ ఉన్న వరకు మేనేజ్ చేశాను. ప్లస్ అదర్వైజ్ ఆల్సో అందరూ మామూలుగానే చాలా రెస్పెక్ట్ఫుల్ పీపుల్. ఎక్కువ మరి ఈగో వాడితో వీడితో అంత ఉండదు. భయపడతారు కదా మిమ్మల్ని చూస్తే? కొంచెం జెంటిల్ జాయింట్ అండి నేను. సో ఈ స్మైల్ పెట్టుకుని అక్కడికి వెళ్తే ఎవడు భయపడ్డు. స్మైల్ తోనే వెళ్తారా? ఆఫ్ కోర్స్ డైలీ 24/7 నిద్రపోయేటప్పుడు కూడా స్మైల్ తోనే పోతారు. అంతేనా? ఓకే, సో అందరూ ఇంత ఉన్నప్పుడు చూసారు కానీ ఇంత అయినప్పుడు చాలా తక్కువ మంది చూసుంటారు. ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు చూసినప్పుడు? అదే ఫస్ట్ ఏమంటే జనరల్ గా చాలా మంది ఛానల్ తర్వాత కలుస్తున్నారు కాబట్టి ఫస్ట్ బాంబే నుంచి ఏదో మోడల్ ఆర్టిస్ట్ వచ్చాడు, అందరు హిందీలో మాట్లాడడం, నాకు హిందీ అంత రాదు, నేను కన్ఫ్యూజ్ అయ్యి తెలుగులో తెలుగు బాగా నేర్చుకున్నారే మీరు అని. లేదండి నా మదర్ టంగే తెలుగుదా అండి మాకు. ఎవరు మీ మదరు అని అంటే అప్పుడు అక్కడి నుంచి ఓహో అయ్యో ఇంత ఇంత పెరిగేవేంటి, ఏం ఫుడ్ ఏం పెట్టారు మీకు, అసలు ఎలా పెరిగారు ఇంత. ఇప్పుడు సడన్ గా మా వైఫ్ ని కలిస్తే వాళ్ళు ఇంకా షాక్ అవుతారు. షీఈ్ ఓన్లీ 5'1" హైట్. ఓకే, ఏంటండి మీరు ఎంత ఉన్నారు తను అంత ఉంది అని. సో దెన్ అమితాబ్ బచ్చన్ జయబాదురి రెఫరెన్స్ అదొక స్టాండర్డ్ అయిపోయింది ఎవరిని కలిసినా. ఓకే, నాకు అలవాటు అయిపోయింది. అంతేనా? నిజంగా ఏం ఫుడ్ పెట్టారు నిహార్ గారు? అన్నీ తింటా. నేను సింగపూర్ లో చదివేటప్పుడు అలా చైనీస్ ఒక ప్రావర్బ్ ఉంటుంది, we eat everything with legs except table chair, we eat everything with wings except aeroplane. ఓకే, సో మాకు చిన్నప్పటి నుంచి అంతే, ఇంట్లో అన్ని తినేవాళ్ళం. కానీ అదే స్పోర్ట్స్